హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజున అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మధ్యాహ్నం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా కొంతమంది కేంద్ర మంత్రులని కలిసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది అధికారికమైనటువంటి పర్యటన. అదేవిధంగా హిందూస్థాన్ టైమ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూను సమ్మిట్ ఏదో ఉంది, లీడర్షిప్ సమ్మిట్, దాంట్లో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇదే రోజు అంటే రేపటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మొన్నే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళొచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడొచ్చారు. ఆయన్ని వాళ్ళు పిలిపించారు. దాంట్లో భాగంగానే ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థుల తరఫున మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించినట్టున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మొన్న ఢిల్లీ వెళ్ళి రావడానికి, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళటానికి మధ్య ఏమైనా రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో లింక్ ఏమైనా ఉందా? ఈ చర్చ అయితే ఉంది. అసలు ఎంత అధికారికమైన కార్యక్రమాలైనా మంత్రులు కలిసినప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా ఎప్పుడూ దాగి ఉంటాయి. దాని వెనకాల రాజకీయపరమైన అంశాలతోనే ముడిపడి ఉంటుంది ఢిల్లీ పర్యటన అంటే. ఎందుకంటే ఢిల్లీలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి బీజేపీ పెద్దలు ఢిల్లీలో ఉంటారు. కాబట్టి ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ ఆడించేటువంటి మొత్తం కీ అంతా రింగ్ మాస్టర్ ఎవరు? బీజేపీయే కదా. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్నైనా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వాన్నైనా. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో జరిగినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని గురించి మాట్లాడటం కానివ్వండి, హోంమంత్రి కొంచెము మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఏదో హోంమంత్రి పేరు పెట్టి ప్రస్తావన చేయటం. లా అండ్ ఆర్డర్ అంటే ఎక్కడ ఉంటుంది? ఆ లా అండ్ ఆర్డరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది లా అండ్ ఆర్డరు. కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయాలు ఇవన్నీ కూడా ప్రస్తావన చేశారు. అంటే ముఖ్యమంత్రి మీద కొన్ని విమర్శలు చేశారు. అయితే దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నారు ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా స్పోర్టివ్గా తీసుకున్నారు. దాని మీద మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము సెటిల్ చేసుకుంటాం, దాని మీద ఇబ్బంది లేకుండా చూసుకుంటాం, మేము మా ప్రభుత్వం చెడ్డ పేరు రాకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడటం మంచిదని పైకి మాట్లాడారు. కానీ ప్రభుత్వంలో ఉండి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి శాఖకు సంబంధించిన లా అండ్ ఆర్డర్ మీద, హోంశాఖకు సంబంధించినటువంటి అనిత పేరు ప్రస్తావన చేసి, డీజీపీ పేర్లు ప్రస్తావన చేసి బహిరంగ సభలో మాట్లాడటం అని అంటే అదేదో ఆషామాషిగా ప్రభుత్వం ఏదో సరి చేసుకునేటువంటి విధంగా ఆయన మాట్లాడారని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అలా సరి చేసుకోవాలి అని అంటే అంతర్గతంగా సమావేశాల్లో మాట్లాడుకుంటారు, ఇట్లా ఉంది, సమస్యలు ఉన్నాయి, మరి దాన్ని పరిష్కరించుకోవాలి అని మాట్లాడుకునే దానికి అవకాశం ఉంటుంది. బహిరంగ సభలో మాట్లాడారంటేనే దాని వెనక రాజకీయపరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా దాగి ఉంటాయి. దాంట్లో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా దీనికి ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేతృత్వం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇక్కడ ఏదైనా చెడ్డ పేరు వస్తే అది అన్ని పార్టీలు, జనసేన, తెలుగుదేశం బీజేపీ ఎందుకు తీసుకోవాలి? మంచి పేరు వస్తే ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి వెళ్తాం, చెడ్డ పేరు మాత్రం మేము ఎందుకు తీసుకోవాలనే దాని మీద తప్పులు జరిగితే ఆ తప్పుల్ని ఎత్తి చూపేటువంటి విధంగా బీజేపీ డైరెక్షన్ మేరకే పవన్ కళ్యాణ్ ఆ విధంగా బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసి ఉంటారు అని ఆ తర్వాత నేరుగా అమిత్ షా పిలవటం, అమిత్ షా మాట్లాడటం, ఇవన్నీ అంశాల మీద. దీంతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళటం, మరి బీజేపీ పెద్దలతో ఎవరితో మాట్లాడతారో ఏంటో తెలియదు. దాని మీద మరి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాల, లేకపోతే బీజేపీ పెద్దలకి వీళ్ళ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయని, వీళ్ళు విడిపోతారని, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా అంటారు. అలాగే విడిపోతారని ఎవరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 4.5 నెలలు 5 నెలలు అవుతుంది కదా. ఎవరు విడిపోయేటువంటి ప్రయత్నాలు, బీజేపీ కూడా వీళ్ళ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు దించేసి పవన్ కళ్యాణ్ ఎక్కించుకునే ప్రయత్నాలు అలాగే ఇప్పుడు ఏం చేయరు. రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి
జనసేన బీజేపీ కూడా ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తాయి. మూడు పార్టీలు వేరువేరు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ కొంత ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఈ విధమైనటువంటి ఈ అంశాల నేపథ్యంలో కొంత రాజకీయ పొరపచ్చాలు రాకుండా జాగ్రత్త వహించడానికి బహుశా చంద్రబాబు నాయుడు ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. మరి ఈ అంశాలు ఏంటి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి తర్వాత ఏదైనా కొన్ని అంశాలు ఏమిటి అనేది బయటకు వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు.